ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్క్ సూపర్ ఉంది కదా. అసలు ఏమన్నా ఆడారా అబ్బా అసలు ఈ ముగ్గురు లేడీస్. అసలు ఫ్లోరా గారు, రీతు అండ్ శ్రీజ వీళ్ళ ముగ్గురు అసలు ఎక్సలెంట్గా ఆడారబ్బా. అండ్ రీతు శ్రీజ అయితే సూపర్ ఆడారబ్బా, పోటా పోటీగా ఆడారు. అండ్ నువ్వా నేనా అన్నట్టయితే ఆడారు ఈ టాస్క్లో అయితే. శ్రీజ కూడా రీతుకు చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, కానీ రీతు ఎక్కువ బాల్స్ తీసుకెళ్లడంతో శ్రీజకి అయితే అవకాశం రాలేదన్నమాట. ఈ వారం నామినేషన్స్లో శ్రీజ లేకపోయినా సరే టాస్క్ మాత్రం చాలా బాగా ఆడింది అబ్బా. అసలు తన 100% ఎఫర్ట్స్ పెట్టి దుమ్ము దులిపేసింది దమ్ము శ్రీజ. ఈ టాస్క్లో రీతు 4 బాల్స్ సంపాదించినా సరే బాస్కెట్లో ఫస్ట్ ఫ్లోరా గారు 3 బాల్స్ వేయడంతో ఈ టాస్క్లో ఫ్లోరా గారు విజయం సాధించి ఈ వారం ఇమ్యూనిటీ పొందారనమాట. నాకైతే ఈ టాస్క్లో ఫ్లోరా గారు విన్ అయిన తర్వాత రీతుకు నిజంగా ఈ టాస్క్లో అన్లక్కీ అనిపించింది. అండ్ ఎంత బాగా ఆడినా సరే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అండ్ ఈ టాస్క్లో కూడా ఫ్లోరా గారి విషయంలో అదే జరిగింది. రీతు 4 బాల్స్ తీసుకున్నా సరే బాస్కెట్లో మాత్రం ఫస్ట్ ఫ్లోరా గారే వేశారు. లక్ ఉంటేనే ఏ టాస్క్ అయినా విజయం సాధించగలం. ఫ్లోరా గారు అయితే ఈ టాస్క్ చాలా చక్కగా ఆడారబ్బా. నెట్లో ఉన్నప్పుడు అయితే చాలా మైండ్తో పెట్టి ఆడారు, అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మైండ్ యూస్ చేసి చాలా బాగా ఆడారు. అండ్ ఈ టాస్క్లో లక్ ఫ్లోరా గారికి ఉండడం మీద ఫ్లోరా గారి విజయం సాధించి ఇమ్యూనిటీ అయితే పొందారు. ఈ టాస్క్లో వీళ్ళ ముగ్గురు ఆడిన ఆట మీద మీకేమనిపించిందో అండ్ ఫ్లోరా గారు విజయం సాధించి ఇమ్యూనిటీ పొందడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.